ఒక ఊర్లో చిన్న అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి రోజూ గుడి దగ్గరికి వెళ్ళేవాడు. కాని అతను ఖాళీ చేతులతో వెళ్ళేవాడు, కొబ్బరికాయ తీసుకెళ్లలేక పోయేవాడు. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉండేవి కాదు. పిల్లవాడు ఇతరులు కొబ్బరికాయలు కొడుతుంటే చూస్తూ బాధపడుతూ ఒకరోజు ఇంటికి వెళ్లి తల్లిని అడిగాడు. అమ్మా, నేను దేవుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడా? అయ్యో బాబూ, దేవుడికి కావలసింది కొబ్బరికాయ కాదు, నీ నమ్మకం. నీ మనసులో ఉన్న భక్తే ఆయనకు ఉత్తమమైన కానుక. ఆ మాటలు బిడ్డ మనస్సులో నిలిచిపోయాయి. మరో రోజు ఖాళీ చేతులతో గుడిలోకి వెళ్ళాడు. చేతులెత్తి కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి సమాధానంగా ఓ పెద్దవాడు దగ్గరికి వచ్చి చేతిలో ఓ బహుమతి పెట్టాడు. నీలో ఉన్న భక్తిని చూసి నా హృదయానికి ఎంత సంతోషం కలిగింది బాబూ. చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆనందంతో అతని కళ్ళు మెరిసిపోయాయి. ఆ రోజు అతనికొక కొత్త నమ్మకం పుట్టింది. ఆ చిన్నవాడు అప్పటినుంచి గుడికి ఖాళీ చేతులతో వెళ్ళినా అతని మనసు మాత్రం నిండుగా ఉండేది. నమ్మకమే నిజమైన బలము. నీకు ఇవ్వడానికి ఏమీ లేకపోయినా నీ నమ్మకం నీకు మార్గం చూపుతుంది. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నమ్మకముండాలి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. Like and subscribe for more fun. Like and subscribe.